ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే ఒక మెన్స్ట్రువల్ క్యాలెండర్ లాగా మెయింటైన్ చేయండి. మీకు పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు వస్తుంది, ఎంత బ్లీడింగ్ అవుతుంది అండ్ ఎన్ని మంత్స్‌కి ఒకసారి వస్తుంది అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. యూజువల్లీ మనకి ఈ మధ్య కాలంలో చాలా యాప్స్ కూడా ఉంటున్నాయి మొబైల్‌లో. సో వాటిలో మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఒక 2, 3 మంత్స్ కంటిన్యూస్‌గా అవుతుంది అంటే మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత మేము మామూలుగా మీ హిస్టరీ అసలు ఎందుకు ఎలా అవుతుంది అన్నీ చూస్తాము అండ్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము. అది కాకుండా స్కాన్లో మనకి కొన్ని విషయాలు బయటపడతాయి. కొంతమంది ఆడవాళ్ళకి 40, 45 వయసు తర్వాత పీరియడ్స్ ఆగిపోయే ముందు కూడా ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు. ఒకవేళ కనుక అది హెవీ బ్లీడింగ్తో కూడుకుని ఉంటే అప్పుడు మనం బయాప్సీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. మామూలుగా మనకి కాజ్ ఏంటి, ఇర్రెగ్యులర్‌గా ఎందుకు అవుతుంది అని బయటపడిన తర్వాత దానికి సరిపడా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. కొంతమందికి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్ రావడానికి హెల్ప్